అంటే ఈ సమయాన్ని సహజంగా మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఆ పక్షాన ఉంటాం. మన ఇంట్లో ఇప్పుడు దేవాలయంలో మనం వివాహ మహోత్సవం చేసినా కూడా మన అంత వేరు పక్షం అమ్మవారి పక్షం, మనం అమ్మవారి పక్షం ఉంటాం సహజంగా, కన్యాదానం చేస్తాం కాబట్టి. ఇక్కడ స్వామివారి పక్షాన ఉంటున్నారు. మరి ఇక్కడ మరి అమ్మవారి పక్షాన ఉండాలి కాబట్టి మన మేడం గారు ఇక్కడ అమ్మవారి పక్షంగా మనం అందరం భావించుకుందాం. మేము అర్చక స్వాములందరూ కూడా మా మేడం ఎందుకంటే మేము అమ్మవారి పక్షం ఉంటాం. మేము కళ్యాణం చేసేవాళ్ళం కాబట్టి కన్యాదానం అంతా కూడా చేసేవాళ్ళం కాబట్టి మేము కూడా మీ పక్షాన మీకు ఒక వేద పండితులు అప్పచెప్తున్నాను నేను. వారు ఒక్కరుంటారు, వీరందరితో సమానం వారు, వీరంతా అమ్మవారు. ఆలోచనలో ఉండవు, ఓన్లీ భోగభాగ్యాల వాటి గురించి ఆలోచించరు. ఏదైనా తన భక్తులు తను నమ్ముకున్న వాళ్ళు చల్లగా ఉండాలని చూసుకుంటారు. అందుకనే ఆ గరలను కూడా కంఠంలోకి తీసుకుంటారు. వేరే ఎవరు తీసుకోరు, విష్ణుదేవుడు తీసుకోలేదు, బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికి అంత స్తోమత అయితే ఉంటుంది, తీసుకునే స్తోమత అయినా తీసుకోకుండా ఆ గర్ల కంఠం ఆయనకే పెట్టుకున్నాడు. ఎందుకు అని అంటే అందరి బాధలు మోయటానికి ఆయన రెడీగా ఉంటాడు. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల
ఒక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా చెప్పలేదు